ఐఫోన్ 17 లాంచ్ అయినప్పటి నుండి ప్రతి ఒక్కరూ హ్యాపీగానే ఉన్నారు. ఒక్క చైనా దేశానికి మాత్రం లోపల నుండి మంట కొడుతుంది. ఎప్పుడైతే కరోనా వైరస్ చైనా నుండి పుట్టుకొచ్చిందో ఆ టైం నుండి యాపిల్ కంపెనీ వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ మొత్తాన్ని చైనా నుండి తీసుకెళ్లి ఇండియా లోపలికి షిఫ్ట్ చేసింది. అందుకే అప్పటి నుండే మనం ఐఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ లాంటివి మొదలుపెట్టినాం. అట్లనే యుఎస్ అండ్ చైనా మధ్య రిలేషన్షిప్ సరిగా ఉండకపోవడం వల్ల అమెరికా వాళ్ళ మీద టెరిఫ్స్ పెంచడం, వాటి వల్ల చైనాకు నష్టం లాంటివి వస్తూ ఉన్నాయి. ఇప్పటి వరకు మనం చూసిన ఈ చైనా అమెరికా గొడవల వల్ల ఎవరికైనా ప్రాఫిట్ అయిందా అంటే అదొక్క మన ఇండియాకి మాత్రమే. మన దేశంలో యాపిలే కాకుండా జపాన్కి సంబంధించిన కంపెనీస్ కూడా చాలా పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నాయి. దానికి గల మెయిన్ రీజన్ ఏంటంటే చైనాలో మ్యానుఫ్యాక్చరింగ్ చాలా పెద్ద స్కేల్లో చేయొచ్చు, కాకపోతే అక్కడ లేబర్ కాస్ట్ చాలా ఎక్కువైపోవడం వల్ల ఎవరు ఆ కంట్రీలో మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి సిద్ధంగా లేరు. సో ఆ కంట్రీని ఇష్టపెడితే అంత జనాభాతో అంత మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కెపాసిటీ ఉన్న కంట్రీ ఇండియా మాత్రమే. అందుకే ప్రపంచ దేశాలన్నీ ఇప్పుడు ఇండియా వైపే చూస్తున్నాయి. ఈ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ దమ్ముతోటే ఇండియన్ జీడిపిని ఇంకా వేరే లెవెల్కి తీసుకెళ్లొచ్చు.